నేను ఇంజినీర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. కానీ నా బిడ్డలకి మాత్రం అలా అవ్వాలి. కాబట్టి నేను చదవలేకపోయింది వాడు చదవాలి. ఆ రోజు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. నా బిడ్డలకి ఆ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటా. ఇది ప్రతి తల్లి, తండ్రి తమ ఆకాంక్షల్ని బిడ్డల మీద రుద్దడం ఒక ఎత్తు. ఆ పక్కింటోళ్ళ అబ్బాయి బాగా చదివాడట, ఆడికి 80 మార్కులు వచ్చినాయట, నువ్వేం చేస్తున్నావు? ఆ పక్కింటి అమ్మాయిని చూడు, అమ్మాయికి వచ్చిన మార్కులతో పోల్చుకొని నువ్వెందుకు పనికొస్తారా? ఇట్లాగా మానసికంగా వేధించుకు తినేటటువంటి దౌర్భాగ్య లక్షణం తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. పోటీలు లేకపోతే స్పర్ధయా వర్ధతే విద్య ఉండాలి. కానీ స్పర్ధయా హింసే ప్రధానం అయిపోయింది. పిల్లల నెత్తిన రుద్దుతున్నటువంటి వేధింపులతో నలిగిపోతున్నటువంటి మానసికంగా నలిగిపోతున్న వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువుందన్నటువంటిది. కార్పొరేట్, ప్రైవేట్ విద్య యొక్క పోటీ మధ్యన నానా సంకలనాకుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులే.